హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. ఎన్ని కలెక్షన్ తెప్పించానో చూసారు కదా అండి. అన్నీ కూడా చక్కని డ్రెస్సెస్, పార్టీ వేర్కి చాలా బాగుండే కలెక్షన్స్, దట్ టు బెస్ట్ ప్రైస్లో ఉండేటువంటి కలెక్షన్స్ అనమాట. అది మెయిన్ మన వీడియో ఈరోజు అయితే కనుక చాలా బాగుంటాయండి కలెక్షన్స్. అయితే నేను చాలా చూసి ఏరేరి ఎంచెంచి బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఉన్న కలెక్షన్స్ని తెప్పించాను. 10 డిఫరెంట్ సెట్స్ని ఓపెన్ చేసేద్దాం. సో ఈరోజు 10 చూడాలనుకుంటే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డ్రెస్ లింక్ చాలా క్లియర్గా కింద నేను డిస్క్రిప్షన్లో అయితే కనుక ట్యాగ్ చేశాను. నేను ఏదైతే మీషోలో సెల్లర్ దగ్గర తీసుకున్నానో యాజ్ ఇట్ ఈజ్ కాపీ లింక్ చేశానండి. డిస్క్రిప్షన్లో షార్ట్ లింక్ ఇచ్చాను. క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు వెళ్ళిపోతారు. మీ సైజ్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి, కార్ట్లో వేసుకోండి, చెక్అవుట్ చేసుకోండి. చాలా ఈజీ ఇవే అండి ఇదైతే కనుక. సో మీకైతే కనుక అన్ని 1 by 1 డీటెయిలింగ్ ఇస్తాను. ఎలా ఉంది ఏంటి అని అయితే కనుక లేట్ చేయకుండా ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్లో అయితే కనుక మంచి మంచి కలెక్షన్స్ని మన వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీ షాపింగ్కి మన వీడియోస్ ఎంతగానో హెల్ప్ అవుతాయి. అండ్ మన రెగ్యులర్ ఫాలోవర్స్ అండ్ వ్యూవర్స్కి అయితే కనుక తప్పకుండా నచ్చే వీడియో అండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా యూజ్ ఉంటుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ వన్ అండి, లాంగ్ గౌన్ అనమాట. దీనికి ఏంటంటే మనకి ఇది 2 పీస్ సెట్, దుపట్టా కూడా వచ్చేసింది. ఫుల్ ఫ్లేర్లో అయితే కనుక మనకి కంప్లీట్గా కింద లుక్ అంతా కూడా నేను చూపెడుతున్నాను. లైనింగ్ కూడా వచ్చేసింది ఈ విధంగా. అలా ఎలా వచ్చిందంటేనండి ఇది కొంచెం అనార్కలి టైప్లో అయితే కనుక వచ్చింది. ఫ్రంట్ అయితే కనుక మనకి ఈ విధంగా సిల్వర్ లేస్తో అయితే కనుక ఇలా యూనెక్ లాగా, అండ్ కింద ఏంటంటే మనకు ఒక బార్డర్ లాగా లుక్ లైక్ సేమ్ సిల్వర్ బెల్ట్ పెట్టినట్టుగా అట్లా అయితే కనుక వచ్చిందండి. రౌండ్ నెక్ పైన తీసుకున్నారు. అండ్ స్లీవ్స్ కూడా మనకి ఏంటంటే లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక ఈ విధంగా వచ్చాయి. అండ్ అన్నీ కూడా అయితే కనుక పర్ఫెక్ట్గా ఇచ్చారండి. ఫిట్టింగ్ అండ్ స్టిచ్చింగ్, ఇంటర్లాక్ కానివ్వండి, సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుని చాలా చక్కగా ఏదైతే మనం మీషోలో చూస్తున్నామో సేమ్ అదే డిజైన్ అయితే కనుక వచ్చింది. సో ఇలా వస్తుందన్నమాట. లోపల లైనింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది ఎలా వచ్చిందంటేనండి లైక్ క్రేప్ టైప్ ఆఫ్ క్లాత్ ఉంటుంది కదా, అలా వచ్చిందనమాట. సో ఇది దగ్గరగా కూడా నేను చూపెడుతున్నాను. ఒకవేళ నేనేమైనా మిస్టేక్ చెప్పుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కూడానండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టిచ్చింగ్ ఈ పీస్ టు పీస్ లాగా తీసుకున్నారు కదా, అనార్కలి స్టెప్ లాగా ప్రతి దానికి కూడా మనకైతే కనుక సేమ్ కలర్ థ్రెడ్తోని ఇంటర్లాక్ చేశారనమాట. సో మంచి లైఫ్ అనేది తప్పకుండా ఉంటుంది. తప్పకుండా మీరైతే కనుక నచ్చిందనుకుంటే ట్రై చేయొచ్చు, ఏం డౌట్ లేకుండా. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి చక్కని లెంత్ దుపట్టా అండి. 2 సైడ్స్ కూడా చక్కగా ఉంది. మీకు ఇది వెడల్పే వచ్చింది అండ్ లెంత్ కూడా కరెక్ట్గా వచ్చింది అనమాట. సో లెంత్ దుపట్టా కావాలనుకునే వాళ్ళకి కూడా తప్పకుండా ఇది నచ్చుతుంది. అండ్ 2 పీస్ సెట్లో అయితే కనుక ఇది మనకి చాలా బాగుంది. మంచి కలర్ అండ్ పింక్లోనే షేడ్ ఉంది. లుక్ లైక్ సేమ్ కొంచెం మెజెండా పింక్కి దగ్గరగా ఉందన్నమాట. సో హైలీ రికమెండెడ్. ఈరోజు అన్నీ కూడా మంచి కలెక్షన్స్ ఉండబోతున్నాయండి. అందులో ఏం డౌట్ లేదు. ఇక మీ చాయిస్, మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక తీసుకోవడమే. నెక్స్ట్ అయితే కనుక అండి మరొక డిజైన్. ఇది కూడా చాలా బాగుంది, నాకు చూడగానే బాగా నచ్చింది. ఇవాళ అన్నీ కూడా జార్జెట్లోనే చూపెట్టబోతున్నానండి. ఇది ఎట్లా అంటే ఫ్రిల్స్ వస్తాయన్నమాట. మనకి హ్యాండ్స్ అనేది డబల్ ఫ్రిల్ లాగా తీసుకున్నారు. ఇలా వచ్చేసింది చూడొచ్చు. నేను చాలా క్లియర్గానే ఇస్తున్నానండి. ఇంకేం డౌట్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇదైతే కనుక ఫ్రంట్ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ని అయితే కనుక మనకి బ్యాక్ కూడా ఇట్లా యూజ్ చేశారనమాట. సేమ్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి కుర్తీ అనేది ప్లెయిన్ బ్లాక్తో అయితే కనుక విడులుతూ లాంగ్ లెంత్ అండి కంప్లీట్గా మనకైతే కనుక. సో ప్లెయిన్లో అయితే కనుక వచ్చేసి కింద కూడా మనకి ఏంటంటే సేమ్ బ్లాక్ కలర్లోనే ఇట్లా ఫ్రిల్ లాగా అయితే కనుక వచ్చింది. కింద కూడా మనకైతే కనుక ఈ ఫ్రిల్ ఎండ్ వరకు కూడా లైనింగ్ అనేది తీసుకున్నారు. ఇక్కడ వరకు ఉంది, ఇలా వస్తుంది చూడవచ్చు మీరు. ఇది కూడానండి మనకైతే కనుక ఇది కొంచెం లుక్ లైక్ కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందనమాట. క్లాత్ అయితే సూపర్ ఉందండి. నిజంగా చెప్తున్నాను కదా, 5 రేటింగ్ ఇవ్వచ్చు ఈ ప్రైస్కి అయితే కనుక. నిజంగా ఈ స్టిచ్చింగ్ కానివ్వండి, ఇంత లెంత్, మెటీరియల్ అండ్ ఇంటర్లాక్ అన్నీ కలుపుకుని మనకైతే కనుక చాలా బాగుంటుంది. వేసుకోవచ్చు చక్కగా. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సింపుల్గా కూడా చక్కగా వేసుకుని వెళ్ళొచ్చు అనమాట. లాంగ్ గౌన్స్, జార్జెట్ గౌన్స్ కావాలనుకునే వాళ్ళకి పర్టికులర్గా ఈ డిజైన్ అయితే కనుక చాలా బాగా కనెక్ట్ అవుతుందండి. ఇంకా అంటే కనుక దీని గురించి మీకు మామూలుగా ఇంకేదైనా హ్యాండ్సే కావాలనుకుంటే కనుక మీరు ఇంకేదైనా ఇది తీసేసి నెట్టెడ్ టైప్లో కూడా కుట్టించుకోవచ్చు. ఒకవేళ షార్ట్ లెన్స్ వచ్చాయి అని అనుకుంటే కనుక అలా కూడా మీరు దీన్ని ఏదైనా రీక్రియేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూపెడతానండి. ఇది కూడా మనకైతే కనుక 2 పీస్ కాన్సెప్ట్ సెట్, లాంగ్ గౌన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, నాకు చూడగానే బాగా నచ్చింది. నేనైతే అన్ని ఎల్ సైజే తీసుకున్నానండి. నా సైజ్ ఎల్ సైజు కనపడుతుందని అనుకుంటున్నాను. ఇది ఎల్ సైజ్, అన్నీ అవే ఈరోజు. సో నేను మీరు ఏ సైజ్ తీసుకున్నారు అని అడిగే అవసరమే లేదు. ఇవాళ అన్నీ కూడా ఎల్లోనే చూపెడుతున్నాను.
ఇది చూడండి, జార్జెట్ మెటీరియల్లో మనకైతే కనుక ఈ గౌన్ ఒకప్పుడు చాలా ప్రైస్ ఉండేనండి, చాలా ప్రైస్ డ్రాప్ అయితే కనుక మనకి ఇవి ఇప్పుడు బాగా బెస్ట్ ప్రైస్లో అయితే కనుక దొరుకుతుంది. సీక్వెన్స్ రిలేటెడ్ సాఫ్ట్ థ్రెడ్ వర్క్ జార్జెట్ రిలేటెడ్లో అయితే కనుక మనకి పర్టికులర్ డిజైన్ మనకి ఫ్రంట్ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ సేమ్ టు సేమ్ మనకి బ్యాక్ కూడా అలాగే వచ్చింది. సో మీరు తప్పకుండా ట్రై చేయొచ్చండి. కలర్ కాంబినేషన్ కూడా చక్కని డార్క్ వైన్ కలర్ కాంబినేషన్లో అండ్ ఫ్లేర్ కానీ ఇదంతా కూడా వచ్చిందనమాట. అయితే దీనికి లైనింగ్ అయితేనండి మీకు కనపడుతుందని అనుకుంటున్నా, ఇక్కడ వరకే వస్తుంది లైనింగ్ అనేది కనపడుతుంది ట్రాన్స్పరెంట్గా, అంటే బ్యాక్ సైడ్ నాకు లైటింగ్కి. సో వేసుకున్న తర్వాత మేబీ మనం కింద బాటమ్ అది వేసేసుకుంటాం కాబట్టి కవర్ అవుతుంది. బట్ నేను ఉన్నమాట అయితే చెప్తున్నాను. ఇప్పుడు మీకు కింద నేను ఇక్కడ లెంత్ చూపెడుతున్నాను కదా అండి, మీకు ఆ డిస్టెన్స్ కిందకి అయితే కనుక మీకు ఇంత గ్యాప్ అయితే వస్తుందన్నమాట లైనింగ్కి కుర్తీకి. సో మీకు ఒకవేళ ఓకే అనుకుంటే తీసేసుకోండి, ఎందుకంటే బాటమ్ వేసుకుంటాం కదా అండి కనిపించదు. అండ్ ఒకవేళ లాంగ్ లైనింగ్ కావాలని అనుకుంటారు కొద్దిమంది, వాళ్ళ కోసం చెప్తున్నాను మెయిన్గా. కింద కూడా ఇట్లా అయితే కనుక సేమ్ కలర్ జార్జెట్లోనే మనకి ఇట్లాగా ఫ్రిల్లో అయితే కనుక తీసుకున్నారు. కంప్లీట్ గేరా అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎంత వచ్చిందో చూడండి అసలు. సో నైస్ సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ పైన చక్కని డార్క్ కలర్ కాంబినేషన్లో మనకి కంప్లీట్గా అయితే కనుక లుక్ ఇట్లా వస్తుంది. చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హెవీగా వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్ కూడా మనకైతే కనుక ఈ విధంగానే వర్క్ అంటే మనకి సీక్వెన్స్ రిలేటెడ్ థ్రెడ్ వర్క్. సో దాంతో అయితే కనుక మనకి హ్యాండ్ కూడా వచ్చిందండి. 3/4 హ్యాండ్ లెంత్ అయితే కనుక మనకి ఇట్లా వచ్చేస్తుంది. అన్నీ బాగున్నాయండి. వాళ్ళైతే కనుక నేను ఏం చేయించి ఓన్లీ జార్జెట్టే షేర్ చేయాలని అయితే కనుక తెప్పించాను అనమాట. సో మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అయితే కనుక మరొక 2 పీస్ సెట్ అండి, కుర్తీ దీంతో పాటు వచ్చినటువంటి దుపట్టా. అండ్ ప్రజెంట్ ఈ శారీస్ అందరికీ ఐడియా ఉంటాయి కదా అండి, చాలా మంది దగ్గర ఉంటుంది ఈ శారీ. సో సెలబ్రిటీ స్టైల్ శారీ కదా, సో దాంతో ఆలియా మ్యామ్ కట్టుకున్నప్పుడు ఇది టాప్ రేంజ్లో హైలైట్ అయిపోయింది. సో అక్కడ నుంచి అయితే కనుక మనకి ఇది శారీస్తో పాటు ఇప్పుడు ఇట్లాగా లాంగ్ గౌన్స్ కూడా మనకైతే కనుక వచ్చేస్తున్నాయి. కుర్తీ కూడా ఇచ్చారు, జార్జెట్ మెటీరియల్ అండి, లాంగ్ స్లీవ్స్ ఇది కంప్లీట్గా ఇట్లా వచ్చేస్తుందండి. స్లీవ్స్ అయితే కనుక ఇట్ సైడ్ అండ్ ఇది కూడా ఇట్లా వస్తుంది. సో కొంచెం పేస్టల్ కలర్లో అలా కావాలనుకుంటే కనుక ఒక్కసారి చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా అయితే కనుక హ్యాంగ్స్ లాగా వచ్చాయి. మనకి బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ పైనే వచ్చిందండి నెక్ అయితే కనుక ఈ విధంగా. అండ్ గ్రిప్పింగ్కి షోల్డర్ గ్రిప్పింగ్కి అయితే కనుక మనకి థ్రెడ్స్ అనేది ఇచ్చేసారు బ్యాక్ సైడ్లో. ఇది కూడా అనార్కలి లెంత్ లానే ఇట్లయితే కనుక గేరా అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా చూడండి అండి, ఇంకా కూడా నేను హైట్ లేపు మరి చూపిస్తున్నాను అర్థమయ్యేదానికి. దీనికైతే కనుక దీనికి మ్యాచింగ్ రిలేటెడ్లో వచ్చినటువంటి ఈ దుపట్టా అవుట్లైన్ అంతా కూడా ఇట్లా లేస్ బార్డర్ లాంటిది తీసుకున్నారండి. సో ఇలా షేడెడ్ 3 షేడ్ పైన అయితే కనుక మనకి ఇట్లా చక్కగా లెంత్ దుపట్టాని అయితే కనుక ఇచ్చున్నారు. 3 షేడ్స్ వచ్చాయి, బ్లూ, స్కై బ్లూ, 4 కలర్ చార్ట్, పింక్ అండ్ పీచ్ కలర్తో ఈ విధంగా అయితే కనుక లేస్ బార్డర్తో ఈ దుపట్టా చాలా క్లాస్ లుక్ ఇచ్చారండి. సింపుల్గా వేసుకుంటే సూపర్ ఉంటుంది. చక్కగా ఈవినింగ్ బయటకు వెళ్ళేటప్పటికైనా కానీ, లేకపోతే కొంచెం స్టైల్గా ట్రెండింగ్గా ఎక్కడికైనా షాపింగ్ అట్లా వెళ్ళేటప్పుడు, మూవీస్కి వెళ్ళేటప్పుడు అట్లా కూడా దీన్ని మనం వేసుకుని కూడా స్టైల్ చేసుకోవచ్చు. అయితే కనుక మరొక సెట్ చూపించేస్తున్నానండి. చక్కని బ్లూ కలర్ పైన అయితే కనుక మంచిగా వర్క్ వచ్చింది. ఒకసారి క్లోజప్ లుక్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఓపెన్ చేసినట్లయితే కనుక మనకి లుక్ ఎట్లా అంటేనండి, ఇది ఐడియా ఉంటుంది చాలా మందికి. మధ్యలో అయితే కనుక ఇట్లాగా స్లిట్ లాంటిది వస్తుంది, ఫ్రంట్ అంతా కూడా ఈ విధంగా అయితే కనుక వర్క్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి అయితే కనుక ఎల్బో లెంత్ వరకు హ్యాండ్ వస్తుందండి. ఇది మొత్తం అంతా కూడా జరీ థ్రెడ్ అంటే లైక్ బరగ్గా ఉంటుంది కదా అండి, అలాంటిది కాదు, గోల్డ్ కలర్ సాఫ్ట్ థ్రెడ్ అయితే కనుక యూజ్ చేశారు. బ్యాక్లో అయితే కనుక లాంగ్ జిప్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అయితే కనుక మనకి ఈ విధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్, మోతీ వర్క్తో అయితే కనుక హైలైట్ చేశారు. మిడిల్ పార్ట్ అయితే కనుక స్లిట్ వస్తుంది, ఇక్కడ నుంచి మనకైతే కనుక బాటమ్ వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్లో లాంగ్ జిప్ పైన అయితే కనుక మనకి కంప్లీట్గా లుక్ అనేది ఇలా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అండి. దీనికి వచ్చినటువంటి బాటమ్ అయితే కనుక ఇట్లా మనకి పలాజో కాన్సెప్ట్లో ఈ విధంగా అయితే కనుక వస్తుందండి. స్లిట్ దగ్గర నుంచి మనకైతే కనుక బాటమ్ వచ్చేస్తుంది అనమాట. సో ట్రెండింగ్ అండ్ స్టైలిష్ ప్యాటర్న్, మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది కూడా లోపల అయితే కనుక లైనింగ్తో వచ్చిందండి మనకి. సో లైనింగ్ ఇది లైక్రా లైనింగ్ వచ్చింది, సాఫ్ట్గా కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో బాడీ పార్ట్ వరకు మనకి కుర్తీ కూడా లైనింగ్ అయితే కనుక వచ్చిందనమాట. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా 3 కలిపి అయితే కనుక మనకు ఒక సెట్ అనమాట. సో ఇలాగైతే కనుక కలిపి మీకు ఒకవేళ ఈ మోడల్ నచ్చింది అనుకుంటే కనుక మీరు ఈ మోడల్లో కూడా తీసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చిన లాంగ్ గౌన్ అండి. సో ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగుంది. లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక మనకి ఇలాగా సీక్వెన్స్ రిలేటెడ్లో కంప్లీట్గా అయితే కనుక లుక్ వచ్చేస్తుంది. ఇది
స్లీవ్స్ అండి, లాంగ్ స్లీవ్స్ పైన. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి, తప్పకుండా చూడొచ్చు. వర్క్ కూడా చాలా హెవీగా థిక్గా బాగా వచ్చింది. కింది వరకు కూడా మనకి లైనింగ్ అయితే వచ్చిందనమాట. కుర్తీ ఇలా వచ్చేస్తుంది. సో సింపుల్గా వేసుకోవాలనుకున్నా కానీ బాగుంటుందండి. మీరు ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్లో దుపట్టా ఏదైనా ఉన్నా కానీ చక్కగా అయితే కనుక సెట్ చేసుకోవచ్చు. సో దీనికి ఇంకొక అందం ఏంటంటేనండి, నేను కొంచెం డీటెయిలింగ్ ఇస్తాను. సేమ్ కలర్ థ్రెడ్డే తీసుకుని ఇక్కడ చూసారా ఇలా కుట్టారు అంటే లుక్ అంటే టూ లాగా అంటే ఎట్లా వస్తుందంటేనండి, కుర్తీ వేసుకున్న తర్వాత కింది నుంచి ఒక స్కర్ట్ ఉందేమో అన్నట్లుగా అయితే కనుక కనపడుతుంది అనమాట. అది దీని మెయిన్గా అయితే కనుక దీని అందం అని చెప్పొచ్చు. ఇట్లా వస్తుందండి. మీకు ఇక్కడ స్లిట్ కనపడుతుందని అనుకుంటున్నాను. మిడిల్ పార్ట్ దగ్గర ఇలా వచ్చింది చూడండి. చాలా స్టైలిష్గా ఉందండి. అసలు ఏం మనకైతే కనుక ఆరా ఉండదు, నిండుగా బాగుంటుంది. స్టైలిష్ అండ్ ట్రెండింగ్గా ఉంటుంది. కింది వరకు లైనింగ్ ఉంది, గేరా ఉంది. కొత్తగా కుట్టారు దీన్ని, బాగుంది. ఇది అయితే కనుక నెక్స్ట్ మన డిజైన్ కదా, ఇంకొక డిజైన్ కూడా చూపెడతాను. ఇదేంటంటే బ్లూ కలర్ కాంబినేషన్ లాంగ్ గౌన్కి అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్. ఫ్రంట్ అయితే కనుక అండి వేరే కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని మనకైతే మస్లింది కొంచెం ఆలియా టైప్లో అయితే కనుక చేశారు. ఏమైనా ఉందండి, అసలు పీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది కూడా లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక కంప్లీట్ డిజైనర్ స్టైల్లో ఇచ్చేసారండి. చాలా నైస్ డిజైన్. ఇది కూడా హైలీ రికమెండెడ్ క్వాలిటీ వైజ్ అయితే కనుక అండ్ డిజైన్ వైజ్ లాంగ్లో కూడా అసలు చాలా బాగా కనపడుతుంది యాక్చువల్గా. అండ్ మీకు ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ టు సేమ్ బ్యాక్ కూడా అలాగే వస్తుంది. మీరు డిజైన్ చూసుకోవచ్చు. హ్యాండ్, ఫ్రంట్, బ్యాక్లో అయితే కనుక కంప్లీట్గా ఈ డిజైన్ మనకి సూపర్ ఉంటుందండి. ఇలా పెడితేనే ఎంత బాగా కనపడుతుంది కదా, ఇంకా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఎల్ సైజ్ ఆర్డర్ ప్లేస్ చేశాను. లైనింగ్ వచ్చేసింది దీనికి కూడా మనకి. ఇది కంప్లీట్గా లాంగ్ లెంత్లో అయితే కనుక ఇట్లా మనకు వస్తుంది అనమాట. సో లైనింగ్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ కలర్లోనే ఇదైతే కనుక కాటన్ లైనింగ్ పైన అయితే కనుక ఇచ్చేసారండి. ఇది లైనింగ్. సో ఇట్లా వస్తుంది అనమాట. సో కొత్తగా కావాలనుకుంటే కనుక ఇది తప్పకుండా ట్రై చేయొచ్చండి. హైలీ రికమెండెడ్. అండ్ అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లాగా లేస్ లాంటి ఒక సన్న లేస్ కూడా ఇచ్చారు. సన్న థ్రెడ్ వర్క్లో సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక కొంచెం స్టైలిష్ అండ్ ట్రెండింగ్గా కొత్తగా వచ్చినటువంటి మీషోలో మరొక చక్కని జార్జెట్ గౌన్. అన్నీ కూడా వాళ్ళ కలెక్షన్ ఎంత బాగున్నాయి కదా అండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇది మన 8th డ్రెస్ అనమాట. లాంగ్ గౌన్ అండి. ఇది కూడా ట్రిపుల్ షేడ్ పైన అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉంది. షేడెడ్ అందరికీ ఇష్టమే. జార్జెట్ సారీస్ కూడా కట్టుకుంటున్నట్టుగానే కుర్తీలు కూడా అయితే కనుక చాలా డిఫరెంట్ షేడ్స్ పైన అయితే కనుక మనకి మీషోలో వచ్చేసాయి. ఇది చూడండి, ఇది ఎట్లా వచ్చిందంటే ఇది బ్లూ, ఇది దాని మీద కొంచెం డార్క్ బ్లూ, లైట్ బ్లూ, అండ్ ఇదైతే కనుక కిందికి వచ్చేసరికి మనకి ఇట్లాగా పింక్ కలర్లో అయితే కనుక హైలైట్ అవుతూ కింది వరకు లైనింగ్తో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ గౌన్ కూడా చాలా బాగా కనపడుతుంది. వేస్తే కూడా లుక్ చాలా బాగుంటుందండి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి లైనింగ్ అనమాట. ఇట్లా వస్తుంది. అండ్ ఇంటర్లాక్లో కూడా వచ్చింది. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ మెయిన్గా చాలా బాగుందండి. ఇది ఫ్రంట్ క్లోజ్అప్ లుక్లో కూడా చూపెడుతున్నాను. డబల్ ఫ్రిల్తో అయితే కనుక ఇట్లా మనకి రఫుల్ టైప్లో అయితే కనుక హ్యాండ్స్ ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఇట్లాగా గ్రిప్పింగ్ కోసం అయితే షోల్డర్ దగ్గర కొంచెం టై చేసుకునేలాగా హ్యాంగ్స్ అనేది ఇచ్చారండి. ఫ్రంట్ అయితే కనుక మనకి అలా వచ్చింది కదా, బ్యాక్ కూడా సేమ్ టు సేమ్ అలాగే వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఏంటంటే వర్క్తోని ఫ్రంట్ పార్ట్ హైలైట్ చేశారనమాట ఈ విధంగా. ఇది కూడా చాలా బాగుందండి, వేసుకుంటే బాగా కనపడుతుంది. కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఇది. నెక్స్ట్ అయితే కనుక మరొక 2 పీస్ కాన్సెప్ట్ సెట్ అండి. ఇది కూడా లాంగ్ గౌన్ చాలా బాగుంది. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా జార్జెట్ మీద చూపించండి అనేసి. మంచి కలెక్షన్స్ అన్నిటిని కూడా తెప్పించి జమేసి నేనైతే కనుక ఇస్తున్నటువంటి ఈ వీడియో నా ఎఫర్ట్ కనపడుతుందని అనుకుంటున్నానండి. తప్పకుండా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ కూడా మీరు చేయొచ్చు. మన అప్కమింగ్ వీడియోస్ కూడా ఒకదాన్ని మించి అయితే కనుక ఒకటి యూజ్ అయ్యే వీడియోసే ఉండబోతున్నాయండి షాపింగ్ రిలేటెడ్లో. అండ్ నెక్ అయితే కనుక మెయిన్గా ఇది చాలా బాగా వచ్చిందండి. ఇలా చూసుకోండి మీరైతే కనుక. అండ్ మొత్తం అంతా కూడా మనకి జరీ వర్క్, సాఫ్ట్ జరీ, ఏదో గుచ్చుకుపోయే జరీ అస్సలకే కాదు. గ్రిప్పింగ్ అయితే కనుక మనకి ఇలాగా డోరీస్ అనేది వచ్చేసాయి. దీనికి దుపట్టా వచ్చేసింది. ఇదైతే కనుక మనకి ఫుల్ స్లీవ్స్తో అయితే కనుక హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా వచ్చాయి. మంచి కలర్ కాంబినేషన్, ఇంటర్లాక్ స్టిచ్చింగ్, లైనింగ్తో అయితే కనుక ఇది కూడా మంచి ఫ్లేర్లో అయితే కనుక ఇలా వస్తుందండి. ఈ ప్రైజెస్కి అయితే కనుక నిజంగా ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు. నేను ఆర్డర్ పెట్టినట్టుకి ఆల్మోస్ట్ అన్నిట్లో అయితే కనుక ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా సేమ్ కలర్ సెల్ఫ్ లానే వచ్చేసి మనకి అవుట్ లైన్ అంతా కూడా ఇట్లాగా స్కాలప్ కట్ మీద సిల్వర్లో అయితే కనుక ఈ విధంగా ఇచ్చారనమాట. మరి సింపుల్గా రాకోకుండా ఇట్లా వస్తుందండి. ఇది కూడా చాలా బాగుంది. కలర్ బాగుంది, వర్క్ బాగుంది. లెంతీ దుపట్టా ఇది కూడా. సో బ్యాక్ సైడ్ లెంతీ దుపట్టా అండ్
ఫ్రంట్ అండ్ బ్యాక్లో అయితే కనుక మీరు చూడవచ్చు. చక్కగా అయితే కనుక లెంత్ వచ్చింది. ఈ లెంత్ కూడా బాగుందండి దుపట్టా అనేది. నెక్స్ట్ అయితే కనుక మరొక గౌన్ అండి. కలర్ కాంబినేషన్ అయితే కనుక సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా మంచి డిజైన్. ఇది కూడా మనకి ఓపెన్ చేస్తాను. లాంగ్ గౌన్ అయితే కనుక మనకి ఇది కలర్ సూపర్ ఉందండి. ఆహా, అసలు అదిరిపోయింది అంతే. కలర్ కాంబినేషన్ బట్టే తీసుకోవాలండి ఇదైతే. అండ్ ఫ్రంట్ అంతా కూడా ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. స్లీవ్స్ అయితే కనుక ఇట్లాగా మనకి కుచ్చు స్లీవ్స్తో అయితే కనుక ఈ విధంగా వచ్చాయి. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయొచ్చు. కలర్ కాంబినేషన్ లెంత్ ఉందండి చక్కగా. మీకైతే కనుక లాంగ్ లెంత్ ఇలా అయితే కనుక ఫ్రిల్స్ అనేది వచ్చేసాయి. చూసుకున్నట్లయితే లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ చక్కగా ఉంది. వేసుకుంటే కూడా మంచి కలర్ కాంబినేషన్ రిచ్గా అయితే కనుక ఉంటుందండి. ఇదైతే కనుక మనకి లైక్రా మెటీరియల్లో అయితే కనుక లైనింగ్ అనేది వచ్చింది. సో సింపుల్ డిజైన్. కొన్నిటికేమో దుపట్టాస్ వచ్చాయి, కొన్నేమో మనకి ఇట్లా ఓన్లీ సింగిల్ గౌన్స్గానే వచ్చాయి. వీటన్నిటిని కూడా నేను మీకు షేర్ చేశానండి. సో నచ్చాయనే అనుకుంటున్నాను. చూడండి కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంటుంది. మంచి కలర్, మంచి డిజైన్, మంచి ఫ్యాబ్రిక్ కూడా ఉందండి జార్జెట్లో. అన్నీ కూడా నేను చాలా సెలెక్ట్ చేసి చాలా జాగ్రత్తగా చూసి మనీ వర్తా కాదా అని చూసుకుని కొన్నిటికేమో రివ్యూస్ అవి కూడా చెక్ చేశాను అనమాట. సో మంచి కలెక్షన్స్ నాకు అనిపించింది. ఇవి 4+ రేటింగ్లో ఉన్నవే ఈరోజు నేను మీకు షేర్ చేసినవండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగున్నాయి. హ్యాపీగా తీసుకోవచ్చు మీరు. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చాయని అనుకుంటూ బాయ్ చెప్తూ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వచ్చేస్తా రేపు మరో న్యూ కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.